brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కంచగచ్చబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు కేటీఆర్ తీరుపైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ. ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. దానికి నాకు ఎలాంటి సంబంధం ఉంది? ఎలాంటి సంబంధం ఉంది అంటే ఇతను ఏదో ఒక బురద చల్లాలని. నేను ఒకటి చెప్తున్నా, కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు? కవిత కేసు గురించి లేదు, మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? నువ్వు మా ఇంటికి, నేను ఎప్పుడు నిన్ను కలవలా, నువ్వు మా ఇంటికి వచ్చావు. ఢిల్లీలో నెంబర్ 7 టాలకటారా రోడ్లో మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? దేని గురించి వచ్చావు? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు అనుకున్నది జరగలేదని నా పైన బురద జల్లే దానికోసం నేను, ఎందుకంటే ఇది ప్రైవేటుగా జరిగింది, బయట చెప్పకూడదు అనుకున్నా. ఇన్ని రోజులు చెప్పలా, ఈరోజు చెప్పాల్సి వచ్చింది. అతనివి చేసిన 10 సంవత్సరాలు అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి, ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు. నువ్వు మ్యారేజెస్ ఎట్లా పోయావు, మాల్దీవ్స్ ఎట్లా పోయావు, అమెరికా ఎట్లా పోయావు, అమెరికాలో ఏం చేస్తావు, ఇవన్నీ కూడా ఒకటోటి బయటికి తీస్తా.